డెమోస్ కాల్చిన ప్లాన్ చేసుకోండి సార్. చనిపోయిన లోపల పడతాయా? అదే పడ్డాయి కదా ఆల్రెడీ కింద కింద పడిపోయింది చూడండి, పైకి లేదు. ఒకటి రెండేమే, ఇంక వరుసగా చనిపోవడమే. ఒకవేళ మళ్ళీ బయటకు పోయినా ఖచ్చితంగా అక్కడికి రావాల్సిందే, చేతబడి చేసినట్టే. వాసన అనేది లాగుతుంటది కదా, అయ్యో అయ్యో ఆడపురుగు నుంచి వచ్చే వాసన దాంట్లో చెక్క బిస్కెట్ కే కరుచుకుండే, అన్ని బిస్కెట్ కే ఉన్నాయి చూడు. పక్కకు పోయినా ఇంకా మగ పురుగులు అన్ని ఇప్పుడు వచ్చినాయి. అయ్యో 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 మగ పురుగులు అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆడపురుగులకి తేనెటీగలు వచ్చినట్లు వస్తున్నాయి చూడు. ఆడపురుగులకి మగ పురుగులు దొరకవు అన్నట్టు. సో అప్పుడు అవి గుడ్లు పెడతాయి, ఆడపురుగులు వీటి మీద గుడ్లు పెడతాయి. అది ఆ పురుగే పురుగు ఉంటాయి చూడు చిన్నగా, ఆ పురుగు అయితే అది చిన్నగా ఇక్కడ ఈ ప్లేస్ ఎరిగిన దాంట్లో బొంత పురుగు లెక్క అయిపోయింది. బొంత పురుగు వీడను మన పూతను మొత్తం తాగేస్తున్నాయి. చూడు కిందకి పడిపోయినాయి, చనిపోయింది చూడు, ఇది చనిపోయింది చూడు. అది అది ఆ రెండు అదే కాదు ఇంక అన్ని చనిపోతాయి. అది చనిపోయింది, అది అన్ని తనలాడి చనిపోతున్నాయి. కింద పడిందంటే పైకి గంట 2 గంటల లోపల. ఒక్కసారి మీరు అన్నిటికీ ఎకరానికి 5 పెట్టాలి ఇవి, 5 పెట్టేసుకోవాలి. డైలీ మార్నింగ్ చూసుకుంటూ అలా తీసేసుకోవాలి. తీసేసేది అవసరం లేదు. కాయ అనేది కొంత భాగం కుళ్ళిపోతారు అన్నట్టు, కొంత భాగం ఏది అక్కడ కాయ పండు. అన్న ఒకసారి లక్ష్మీకాంత్ సార్ ప్లేస్ లేక మీరు వెళ్ళండి. దాన్ని వంచి సార్ టిఫిన్ కానీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పింది నిజం అబద్ధం అన్నయ్య? ఓకే నిజమే సార్. అది ఎప్పుడైనా బ్యారిక్సే వాస్తవం, వాస్తవానికి ప్రతిరూపమే బ్యారిక్స్. దాదాపు 20 వరకు కింది పడిందంటే అయిపోయాయి, పైకి రాలేదు. తనలాడి దానికి ఏమంటే మత్తు వచ్చి